హే హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెస్టారెంట్ స్టైల్లో జస్ట్ 10 మినిట్స్లో ప్రిపేర్ అయ్యే వెజ్ ఫ్రైడ్ రైస్తో మీ ముందుకు వచ్చేసాను. దీనికి కావాల్సిన పదార్థాలు చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్టెడ్ ఆనియన్స్, క్యారెట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాబేజీ ముక్కలు, కరివేపాకు అండ్ 2 పచ్చిమిర్చి చీలకలు అండి, క్యాప్సికమ్. ఫైనల్గా ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా కళాయిలో ఆయిల్ పోసుకొని అది కొంచెం హీట్ అయ్యాక దాంట్లోకి కట్ చేసుకున్న ఆనియన్స్ అనేది వేసుకోండి. అది కొంచెం హీట్ అయ్యాక దాంట్లోకి పచ్చిమిర్చి చీలకలు కూడా వేసుకొని మిక్స్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఆగి క్యాప్సికమ్ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. ఇది కూడా 2 మినిట్స్ అయిపోయిన తర్వాత దీంట్లోకి క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. దీన్ని కూడా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత మనం కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కలు కూడా వేసుకొని బాగా ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత మనం వాష్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకు చీలికలు ఒక 4 వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా మిక్స్ చేసుకోవాలండి. అండ్ ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా మిశ్రమం పట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న రైస్ అనేది యాడ్ చేసేసుకోండి. ఈ రైస్ అనేది మనం ముందుగానే రెడీగా పెట్టుకోవాలండి. బాయిల్ చేసుకొని దీంట్లోకి మసాలాలు వచ్చేటప్పటికి గరం మసాలా అండ్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. సాసెస్ వచ్చేటప్పటికి చిల్లీ సాసు, సోయా సాసు, వెనిగర్ అండ్ టమాటా సాసు 4 సాసులు అనేది యాడ్ చేసి పెట్టుకొని అండ్ ఫైనల్గా చిటికెడు మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఈ మిశ్రమం అంతా ఆ ఫుడ్ రైస్కి పట్టేలాగా బాగా చేసుకొని పెట్టుకున్నాక ఫైనల్గా వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. గార్నిష్ కోసం సో ఇలాంటి మరిన్ని ఫుడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో టేస్ట్ చేస్తుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.